భార్య నుంచి విడాకులు మంజూరు కావాలన్న తన కోరిక తీరిందన్న ఆనందంలో ఓ యువకుడు ఏకంగా 9 కిలోమీటర్ల సాష్టాంగ దండాలు పెడుతూ ఆలయంలో మొక్కులు తీర్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని సోన్వా ప్రాంతానికి చెందిన జోగేష్ అనే వ్యక్తి ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసేవాడు. ఇతనికి 2022లో ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్యను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అవి కాస్త చివరకు విడాకుల వరకు దారితీశాయి. ఈ గొడవల నేపథ్యంలో ఇద్దరు కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కోర్టులో విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిని విచారించిన కోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది. అయితే తనకు భార్య నుంచి విడాకులు వస్తే బైడవా సమయ్ మాత ఆలయానికి ఇలా సాష్టాంగ దండాలతో వస్తానని మొక్కుకున్నాడని, ఇప్పుడు తన కోరిక తీరడంతో మొక్కు తీర్చుకున్నట్టుగా జోగేష్ తెలిపాడు. ఈ మొక్కు తీర్చుకునేందుకు తనకు సుమారుగా 12 గంటల సమయం పట్టినట్టుగా జోగేష్ తెలిపాడు. భార్య నుంచి విడాకులు మంజూరు కావాలన్న తన కోరిక తీరిందన్న ఆనందంలో ఓ యువకుడు ఏకంగా 9 కిలోమీటర్ల సాష్టాంగ దండాలు పెడుతూ ఆలయంలో మొక్కులు తీర్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని సోన్వా ప్రాంతానికి చెందిన జోగేష్ అనే వ్యక్తి ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసేవాడు. ఇతనికి 2022లో ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్యను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అవి కాస్త చివరకు విడాకుల వరకు దారితీశాయి. ఈ గొడవల నేపథ్యంలో ఇద్దరు కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కోర్టులో విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిని విచారించిన కోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది. అయితే తనకు భార్య నుంచి విడాకులు వస్తే బైడవా సమయ్ మాత ఆలయానికి ఇలా సాష్టాంగ దండాలతో వస్తానని మొక్కుకున్నాడని, ఇప్పుడు తన కోరిక తీరడంతో మొక్కు తీర్చుకున్నట్టుగా జోగేష్ తెలిపాడు. ఈ మొక్కు తీర్చుకునేందుకు తనకు సుమారుగా 12 గంటల సమయం పట్టినట్టుగా జోగేష్ తెలిపాడు.